స్వభావోక్తి అలంకారం. స్వభావోక్తి అలంకారం అంటే ఏంటిదంటే మనుషుల యొక్క కానీ జంతువులు కానీ పక్షుల వాటి యొక్క స్వభావాన్ని అంటే సహజ సిద్ధమైన వాటి యొక్క లక్షణాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే స్వభావోక్తి అలంకారం. ఉదాహరణ చూద్దాం. ఆ వనమునందు లేళ్ళు బిత్తర చూపులతో చెవులు రిక్కించి చెంగు చెంగున ఎగురుచున్నవి. ఏంటి? ఆ వనమునందు లేళ్ళు అంటే జింకలు బిత్తర చూపులతో చెవులు రిక్కించి చెంగు చెంగున ఎగురుచున్నవి. ఏంటి? అడవిలో జింకలు ఏం చేస్తే ఏదైనా శబ్దం వినిపించింది అనుకోండి, బిత్తిరి చూపులతో అటు ఇటు చూస్తూ చెవులు పైకి రిక్కించి చెంగు చెంగున ఎగురుతాయి. అది జింకల యొక్క లక్షణం, అంటే సహజ సిద్ధమైన లక్షణం. అంటే ఒక పక్షులు కానీ మనుషులు కానీ జంతువుల యొక్క సహజ సిద్ధమైన లక్షణాన్ని తెలిపేదే స్వభావోక్తి అలంకారం. సంధ్యా సమయంలో పక్షుల గుంపులు ఆకాశంలో బారులు తీరి గూళ్ళకు చేరుకుంటాయి. ఏంటి? సంధ్యా సమయం అంటే సాయంత్రం సమయంలో పక్షుల గుంపులు ఆకాశంలో బారులు తీరి వాటి గూళ్ళకు చేరుకుంటాయి. వాటి యొక్క లక్షణం సాయంత్రం కాగానే ఏం చేస్తాయి? వాటి గూళ్ళను చేరుకుంటాయి. అవి పక్షుల యొక్క సహజ సిద్ధమైన లక్షణం. లేగదూడలు చెంగు చెంగున వీధుల్లో ఎగురుతుంటాయి. ఏంటి? లేగదూడలు చెంగు చెంగున వీధుల్లో ఎగురుతుంటాయి. ఏంటి? లేగదూడలు అనేటివి వీధుల్లో చెంగు చెంగున ఎగురుతుంటాయి. అవి లేగదూడల యొక్క సహజ సిద్ధమైన లక్షణం. ఆకలితో ఉన్న నక్క అటు ఇటు చూస్తూ తిరుగుతుంది. ఏంటి? ఆకలితో ఉన్న నక్క అటు ఇటు చూస్తూ తిరుగుతుంది. ఏంటి? నక్కకు ఆకలి అయితే ఏం చేస్తుంది? అటు ఇటు ఏదైనా జంతువు ఆహారంగా దొరుకుతుందేమోనని చూస్తుంది. అది నక్క యొక్క స్వభావం. అంటే స్వభావోక్తి అలంకారం అంటే ఏంటిదంటే స్వభావాన్ని తెలపడం. అంటే మనుషులు కానీ జంతువులు కానీ పక్షుల యొక్క సహజ సిద్ధమైన లక్షణాన్ని తెలిపేదే స్వభావోక్తి అలంకారం.